ప్రస్తుతం మనతో సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు, 109 రోజుల పాటు సాగినటువంటి ఈ యాత్ర ఎట్లా సాగింది? చాలా బాగా సాగింది. కొన్ని ఇబ్బందులు, కొంత ఎండ, కొంత గాలి వాన, టెంట్లు లేచిపోవటం ఇవన్నీ జరిగినా కానీ ప్రజలతో మమేకమై నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది కూడా బాధ అనిపించింది. చాలా బాగా ఆత్మీయంగా చాలా అనూహ్య స్పందించింది. ప్రజల రిసీవింగ్ ఎలా ఉంది? ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? భారీగా రిసీవ్ చేసుకున్నారు, ప్రేమగా చూసుకున్నారు, ఆత్మీయంగా అభినందించారు, నాతో కలిసి నడిచారు. వాళ్ళ సమస్యలు సరే, వాళ్ళ బాధలన్నీ కూడా చాలా స్పష్టంగా నాకు చెప్పారు. వాటి పరిష్కారం జరగకపోవటం వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్పారు. ఉదాహరణకి రైతులు కానీ క్వింటాల్కి 10 నుంచి 12 కేజీలు తరుగు పేరు మీద తీస్తున్నప్పుడు ఎకరానికి 5,000 రూపాయలు నష్టపోతున్నారు రైతు. ఆయన రైతు బంధు అంటాడు, ఏంటండి మా తరుగులోనే 5,000 వస్తూ ఉంటారు. ఫెర్టిలైజరు, మిగతా మందు కట్టలు అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెంచేసి 350, 400 నుండి 1,500, 1,800 చేశారు. డీజిల్ ధరలు పెంచారు, 42 రూపాయల నుండి 100 రూపాయలు చేశారు. స్ప్రింక్లర్స్ ఇవ్వట్లే సబ్సిడీతో, పాలీ హౌస్కి సబ్సిడీతో ఇవ్వట్లేదు, ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, అది ఇచ్చి. ఇవన్నీ చేయకపోవటం వల్ల మాకు ఎకరానికి 15,000 రూపాయలు నష్టం వస్తూ ఉంది. 5,000 ఇచ్చేసి మమ్మల్ని కంటిపూర్తి తిరిగేదో మాటలు చెప్తున్నారు. చాలా నష్టపోతా ఉన్నాం, మమ్మల్ని కాపాడండి, అవన్నీ తీసుకురండి. రైతులు మరీ కుప్పల దగ్గర తీసుకెళ్లి లెక్కలతో సహా నాకు చెప్పారు. అట్లాగే చాలా ఈ మార్గం మొత్తంలో కూడా తెలంగాణ సమాజంలో నేత కార్మికులు కానీ, గీత కార్మికులు, యాదవ్ సోదరులు కానీ, లేకపోతే బ్లాక్ స్మిత్స్ కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ, రకరకాల వాళ్ళు వృత్తుల మీద ఆధారపడి ఉన్నటువంటి బలైన వర్గాలు, వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. ఎంత బాధాకరంగా ఉన్నాయంటే వాళ్ళు ఏ వృత్తి మీద ఆధారపడి ఉన్నారు, ఆ వృత్తిలో వచ్చినటువంటి టెక్నాలజికల్ మార్పులు, అప్డేటెడ్ టెక్నాలజీ ఏమో అవతల అందుబాటులోకి వచ్చింది. వీళ్ళ ద్వారా తయారు చేసే ఏమో వాటితో పోటీ పడలేకపోతుంది. బిడ్డల్ని ఇక లాభం లేదు దీంట్లో అని చదివిద్దామని బిడ్డల్ని చదివిస్తే రెక్కల కష్టంతో వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. వాళ్ళు తిరిగి వచ్చి ఈ వృత్తి నేర్చుకోలేకపోయారు, అటు ఉద్యోగం లేదు. ఈ వృత్తితో వీళ్ళు బతుకుదామనంటే ఆ పోటీ ప్రపంచంలో తట్టుకోలేని పరిస్థితి. ఇది మొత్తం అన్ని వృత్తుల మీద ప్రభావం. అంటిల్ అన్లెస్ ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకి ఇచ్చి ఆ వృత్తికి కావాల్సిన టెక్నాలజికల్ వాళ్ళ ఎక్విప్మెంట్ చేయలేకపోతే వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం, ఇప్పటికే చిన్నాభిన్నం. అందుకోసమే చాలా స్పష్టంగా నేను మధ్యలోనే ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసింది చూసిన తర్వాత, బీసీ సబ్ ప్లాన్ తేవాలి, కనీసం 50% బడ్జెట్ వాళ్ళకి అలాట్ చేయగలిగితే వీటన్నిటి ఇచ్చి అధిగమించవచ్చు. అట్లాగే ఆయన దళితులకి, గిరిజనులకి భూమి లేనటువంటి వాళ్ళకి 3 ఎకరాలు ఇస్తారు. మీరు ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వాలు పంచినటువంటి 24 లక్షల ఎకరాల భూముల్లో చాలా గ్రామాల్లో వెనక్కి తీసుకుంటారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఆ భూములే ఇవాళ కోట్ల రూపాయల విలువైనది. ఒక్క ఇబ్రహీంపట్నంలో 10,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వెనక్కి తీసుకుంటే ఆ 10,000 ఎకరాలు లెక్క కట్టాను నేను. అక్కడ 5 నుంచి 12 కోట్ల దాకా ఎకరం ఉందంటే 10,000 ఎకరాలు అంటే 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపదని ఆనాటి ప్రభుత్వాలు ఆ పేదలకు ఇచ్చారు. ఇవాళ ఆ భూములని నేను వెనక్కి లాక్కొని బాగు చేసే సంస్థలకు ఇస్తున్నాడు. అంటే ఒక 5 లక్షల కోట్ల విలువైన ఆస్తుల్ని వాళ్ళ దళిత గిరిజన దగ్గర లేకుండా తీసేసాడు ఒక్క నియోజకవర్గం. అట్లాగే ఇంకో నియోజకవర్గంలో ఒక్క విలేజ్ సంబంధించి చందనవల్లి విలేజ్లో 2,000 ఎకరాలు ఉన్నాయి అసైన్. ఆ 2,000 ఎకరాలు కూడా తీసుకొని బాగు చేసే సంవత్సరం అమెజాన్ లాంటి కంపెనీకి ఇచ్చేసి, అంటే ఇమాజిన్ ఆడ కూడా అది 1,00,000 కోట్ల విలువైన సంపద. మీరేమో ధరణి రద్దు చేస్తుంటున్నారు, అధికారానికి వస్తే మిమ్మల్ని ధరణి రద్దు చేస్తామని మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నాడు. ధరణిని రద్దు చేయకపోతే ఆనాటి పాత భూస్వామ్య ఫ్యూడల్ స్ట్రక్చర్ సంబంధించి ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూములు కట్టబెట్టడం కోసం ధరణిని తీసుకొచ్చాడు. 40-50 ఏళ్లుగా ఏ భూస్వాములకు వ్యతిరేకంగా అయితే ఉత్తర తెలంగాణ, మిగతా తెలంగాణలో పోరాటాలు జరిగాయో ఆ పోరాటాల వల్ల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మధ్యతరగతి బలైన వర్గాలకి భూములను అమ్ముకొని తెల్లకాగితం మీద రాసుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు హైదరాబాద్కు, అమెరికాకు. వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళే సాగు చేసుకుంటున్నారు, అనుభవ కాలంలో ఉన్నారు. ఇవాళ సడన్గా అనుభవ కాలంలో ఉన్న వాళ్ళ పేర్లు తీసేసి పట్టకాలంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడో అమెరికాలో 2వ తరమో 3వ తరగతి మీ పేరు మీద వచ్చిందంటే మళ్ళీ వచ్చారు వాళ్ళు, వచ్చి ఈ భూములు మాయా అంటుంది, మళ్ళీ వాళ్ళు అమ్మటం మొదలుపెట్టారు. ఇది కాదురా, మేము కొనుక్కున్నాం అంటే ధరణిలో వస్తుంది. అంటే ఇట్లా మొత్తం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆ పాత
తరం దొరలకి భూములు అప్పచెప్పడం కోసం ఈ ధరని తీసుకొచ్చి పట్టదారు కాలం ఒక్కటే ఉంచి అనుమోదన కాలం వచ్చేసి ఇది ఒక సామాజిక పరంగా దశాబ్దాలుగా వచ్చినటువంటి మార్పుని, ఆర్థిక సంపదని ఆ బలైన వర్గాల చేతులు లేకుండా చేసినటువంటి ఒక నిశ్శబ్దంగా జరిగినటువంటి పెద్ద కుట్ర. దాంతోపాటు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవెక్యూ ప్రాపర్టీస్ అంటే కాందిశీకుల భూములు, లేకపోతే అసైన్మెంట్ ల్యాండ్స్, లేకపోతే సర్ప్లస్ ల్యాండ్స్, ఇవన్నీ పార్ట్ బిలో పెట్టుకొని సెటిలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా దగ్గర పెట్టుకుంటారు. అసలు ఎంత భయంకరమైన కుట్ర చూడండి. ఈ అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్గా ఉన్నటువంటి ల్యాండ్స్ 1000 ఎకరాలని ఒక సెంట్రలైజ్ సిస్టంలో తెప్పించేసుకొని దాని ముందు కూర్చొని ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో ఏ ఊళ్ళో ఉన్న భూములు రైట్, ఈ భూములు మనవాళ్ళ పేరు మీద ఆయన ఎక్స్ మీద ఎంటర్ చేసేది, ఇంకో ఆయన వై పేరు మీద చేయించారు. ధరణిలో ఎంటర్ కావటం 1-2 నెలల్లో ధరణి నుంచి రిజిస్ట్రేషన్ కావటం. ఇంకో అధికారంలోకి వస్తే ధరణి దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వాలకు సంబంధించిన ప్రజలకు చెందాల్సిన వేలాది ఎకరాలు, లక్షల కోట్ల విలువైన అవి మొత్తం దారదత్వం అయితే పెద్ద భూ కుంభకోణం రాష్ట్రంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతాం. సో డెఫినెట్గా ఈ ధరణిని సెటరేట్ చేయకపోతే ఈ రాష్ట్రంలో బలైన వర్గాలు, పేదలకు సంబంధించినటువంటి భూములు వాళ్ళు కోల్పోతున్నారు. హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన వేలాది ఎకరాలు దారదత్వం అయిపోతుంది. సో డెఫినెట్గా ధరణి అనే సాఫ్ట్వేర్ని పూర్తిగా సాఫ్ట్వేర్ కంపెనీ అది ఫిలిప్పీన్స్ సాఫ్ట్వేర్ కంపెనీకి రెవెన్యూ రికార్డ్స్లో ఉండాల్సిన అన్నింటినీ తీసేసి ఒక పట్టదారు కాలం ఒక్కటే మీరు యాడ్ చేయండి అని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్లో పెట్టినాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆ సాఫ్ట్వేర్ని తొలగిస్తాం, మేము ఇంకా బెటర్ సాఫ్ట్వేర్ తీసుకొస్తాం. కాంగ్రెస్ రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి అన్ని కాలమ్స్ని ఆ సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేసేసి రికార్డ్స్ని పకడ్బందీగా ఉంచుతాం. రైతు బంధు కూడా మీరు ఆపేస్తారని ప్రచారం చేస్తున్నారు. ఎవడండి ఈయన లేకముందు రైతు ఏంటి పట్టాలు లేవా? ప్రజలకు పట్టాలు లేవా? పట్టాలు ఉన్నాయి కదా, పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా, ఎవరి భూమి వాళ్ళే దున్నుకుంటున్నారు కదా. కేసీఆర్ భూమిని ఇంకో ఆయన దున్నుకోలేదు, నేను దున్నుకోలేదు, నా భూమిని ఆయన దున్నుకోలేదు కదా. సో డెఫినెట్గా సంపద అధికంగా కలిగిన రాష్ట్రం కాబట్టి మేము వచ్చిన తర్వాత రైతు బంధు ఉంచుతాం, రైతు బంధుతో పాటు రుణమాఫీ కూడా చేస్తాం. నీలాగా రుణమాఫీ చేయడం, ఇంకా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తాం. అట్లాగే ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే పంట నష్టపరిహారం కూడా ఇస్తాం గతం నుంచి. సో వీ విల్ డూ ఎన్ బెటర్ థింగ్స్. ఏలాగా అన్ని కోత పోసి ఒకటి ఉదాహరణకి సంక్షేమ రాజ్యం మేము అన్ని చేస్తున్నాం, కోత ఏం చెప్తుంది, ఏంది నువ్వు చేసే సంక్షేమం? రేషన్లో మేము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో బియ్యం నిత్యావసర సరుకులు ఇచ్చేవాళ్ళు. నువ్వు వచ్చిన తర్వాత నిత్యావసర సరుకు కోత కోసి ఓన్లీ బియ్యం వేస్తున్నాం. అప్పుడున్నప్పుడు 2 పెన్షన్లు ఇచ్చారు, ఆ ముసలమ్మకి ముసలాయనకి. ఇప్పుడు ఒకళ్ళకి కోసి ఒకళ్ళకే ఇస్తూ ఉన్నారు. అట్లాగే మీకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు ఇస్తున్నా, వాళ్ళు వస్తే పోతాడు. వాళ్ళు వస్తే ఎస్ డెఫినెట్గా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కంటే బెటర్గా ఉన్నటువంటి బంగారు తల్లి 2.5 లక్షలు వచ్చేది. 2.5 లక్షలు వచ్చే బంగారు తల్లిని తీసేసి 1,00,000 రూపాయలు కుదించి ఇది పోతుందంటాడేంటి? 2.5 లక్షలు బెటరా, 1,00,000 రూపాయలు బెటరా? ఎవరికైనా ధనిక రాష్ట్రం ఇంకా 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 పెరగాలది, ఇంకా తగ్గకూడదు కదా. సో ఈ రకంగా ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు చెప్పే అన్నీ కూడా గతంలో ఉన్న వాటికంటే కూడా కుదించి తక్కువ చేసిస్తున్నాడు. ధనిక రాష్ట్రంగా వచ్చింది కాబట్టి ఉన్నదానికంటే ఇంకా డబల్ చేసి ఆ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ. మీ పాదయాత్రలో వచ్చిన సమస్యల్ని మేనిఫెస్టోలో అంశాలుగా పొందుపరచబోతున్నారు. ఎటువంటి మేనిఫెస్టో? నా పాదయాత్రలో వచ్చినటువంటి అనేక అంశాలపైన చర్చిస్తాం. ఆ చర్చల ద్వారా ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ కూడా మేము మా ఎజెండాగా తీసుకొని ముందుకు పోతాం. మేనిఫెస్టో కమిటీ ముందు కూడా చర్చిస్తాం, పెడతాం. వైఎస్ తర్వాత అంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసినటువంటి మీకు ఈ యాత్రకు ఎవరు స్ఫూర్తి? ఈ యాత్రకి డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తే, మా రాహుల్ గాంధీ గారు స్ఫూర్తి. ఇద్దరు యాత్ర చేశారు, ఒక రాష్ట్రం మొత్తం చేశారు, అందులో నేను కూడా పాల్గొన్నాను. ఇంకో మా నాయకుడు కన్యాకుమారి కాశ్మీర్ వరకు చేశారు, దాంట్లో కూడా పాల్గొన్నాను. ఇద్దరు యాత్రలో నేను పాల్గొన్నాను, అదృష్టం. సో ఇవాళ సభ గురించి వద్దాం. ఇవాళ సభకు అడుగడుగున పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు, వెహికల్స్ ఆపేస్తున్నారు, ఆర్టీసీ బస్సులు అడుగుతూ ఇవ్వలేదట, మీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నేను అదే మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఒక్కటే కాదు, ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. సరే వీళ్ళు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి చేసేటువంటి కార్యక్రమం లేదు. ఎక్కడ సభలు పెట్టినా ఇదే చేస్తాం. నా పాదయాత్ర మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇదే పని చేసుకుంటూ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి సాయంత్రం కార్నర్ మీటింగ్ అంటే కరెంట్ బంద్ చేశారు. పాదయాత్రలో పాల్గొంటే రేషన్ కార్డు బంద్ అవుతుందన్నారు, అది బంద్ అవుతుందన్నారు. కానీ ఒక్కరోజు 2 రోజులు
కానీ ప్రజలు ఆగరు కదా, ఒకసారి రెండుసార్లు కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చారు. ఇవాళ కూడా ఈ సభకు సంబంధించి ఈరోజు ఏర్పాటు కాదు, మంచిర్యాలలో మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ కంక్లూడింగ్ మీటింగ్ ఖమ్మంలో ఉంటుంది, లాస్ట్ కంక్లూడ్. అప్పటి నుంచే మేము చాలా పకడ్బందీగా మండలాల వారిగా విలేజ్ వారిగా ప్రిపరేషన్ చేసుకొని రెడీగా ఉన్నాం. ఈ రోజు నువ్వు బళ్ళు ఆపినంత మాత్రం ప్రజలు ఆగుతారు అనుకుంటే ఆగరు. సరే, ఎలాంటి అంగు హార్బాటలు లేకుండా నిరాడంబరంగా సాదాసీదాగా ఎట్లా సాగింది పాదయాత్ర? ఇంత కేవలం టెంటు చాలా సాదాసీదాగా జరిగింది, బాగా ఉంది. ప్రజలతో కలిసిపోవడానికి ఎందుకంటే అవసరాలు ఇంకేం అవసరం లేదనుకుంటున్నాం. వాళ్ళతో కలిసి పడుకున్నాం, వాళ్ళతో ఉన్నాం. ఉదాహరణకి నేను ఆదిలాబాద్ గోండుగూడెల్లో తిరిగినప్పుడు వాళ్లే వంట చేసి తీసుకొచ్చారు, వాళ్ళతో కలిసి తిన్నాం, వాళ్ళతో. కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతల మధ్య అభిప్రాయ భేదాలు తొలగినట్టేనా? అభిప్రాయ భేదాలు ఎవరికి లేవు, భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి ఒక ఫంక్షన్లో. ఆ భిన్నాభిప్రాయాలు కూడా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. ఒక ఏరియాలో ఉదాహరణకు ఆదిలాబాద్ అడవులు ఉంది, కోడు ల్యాండ్స్ గురించి వాళ్ళకి ఒక అభిప్రాయం ఉంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇంకో అభిప్రాయం ఉంది. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పే విధానంలో ఇంకో రకరకాలుగా ఉంటాయి. అంత మాత్రాన ఈ భేదాభిప్రాయాలు అనుకో. బీజేపీని వదిలి సడల్ గా కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఎందుకు కాంగ్రెస్ మీద పడుతున్నారు? కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆయన సర్వేలు తెలుస్తా ఉన్నాయి. ఆ భయానికి ఈరోజు కాంగ్రెస్ తిట్టి దాన్ని ఇంకేదో డ్యామేజ్ చేసి రకరకాల వీళ్ళు వస్తే అది బంద్ అయింది ఇది బంద్ అయింది అని చెప్తే కాంగ్రెస్ ఆపొచ్చు అనేటువంటి ఆలోచనతో చేసుకోవాలి. అదే ఇండికేషన్ కాంగ్రెస్ వస్తుందని చెప్పడం. సార్, ఫైనల్ గా చెప్పండి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో ఎన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి? 90 to 100 సీట్స్ వస్తాయి, 90 నుంచి 100 సీట్లు. ఎందుకంటే ఈ మార్పు అనేది ఇది ఒక దగ్గర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో జరుగుతుంది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నారు, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రైతులు ఉన్నారు, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, బలహీన వర్గాలు ఉన్నారు. అందరి సమస్య ఇది, ఒకటి సమస్య కాదు. అందుకే అందరు కలిసి మొత్తం రాష్ట్ర యావత్తు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇతన్ని ఉంచుకుంటే ఇంకా మనకు భవిష్యత్తు లేదు. బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్ ఇట్లాంటివి, మహిళా డిక్లరేషన్ ఇట్లాంటివి చెప్పాము కదా, గతంలోనే కొన్ని డిక్లరేషన్ చేశాం. ఇంకా రేపొద్దున కూడా కొన్ని సందేశం, ఈరోజు జరిగే సభలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక సందేశం, అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది అనేటువంటి ఒక సందేశం ఈ సభ నుంచి స్పష్టంగా. సో ఇది బట్టి విక్రమార్క గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. బట్టి పాదయాత్ర క్యాంపు నుంచి ఖమ్మం నుంచి వీడియో సతీష్ తో కలిసి సోము, తొలి వెలుగు.